ఒక డౌట్ సార్ ఒకటి. కేతు ఎక్కడుంటే అక్కడ దేవుని అనుగ్రహం ఉన్నట్లా సార్ అది? ఆహా, అలాగని కాదమ్మా. చెప్తాను అది కూడా. ఓకే, ఈరోజు మనకి శుక్రుడు గురించి మాట్లాడుకుందాం. శుక్రుడు అనగానే మనకు మ్యాక్సిమం ఏంటంటే చాలా రకాల కారకత్వాలు తీసుకుంటాం. శుక్రుడు అనగానే స్కిన్ లేయర్స్ కి అందానికి కారకత్వం తీసుకుంటాం. శుక్రుడు అనగానే ఫస్ట్ మనకి భోగాలు, అంటే ఒక ఆనందం అనేది శుక్రుడు ఇస్తుంటాడు. మనం సుఖం కాదు ఇచ్చేది, ఆనందాన్ని ఇస్తాడు శుక్రుడు. సుఖాన్ని ఎప్పుడైనా సరే మనకి గురువు గాని చంద్రుడు గాని ఇస్తా ఉంటారు. జ్ఞానం వల్ల సుఖం వస్తుంది, ఆరండి రోడ్ అండ్ మానసిక అందులో శాంతి వల్ల కూడా సుఖం వస్తుంది. సారీ, ఒక్క నిమిషం. సుఖం అనేది మనసు బాగుంటే సుఖాన్ని అనుభవించగలుగుతాం, లేకపోతే సుఖాన్ని అనుభవించలేం. అలాగే ఒక ఆనందం అనేది మనకి శుక్రుడు ఇస్తుంటాడు. శుక్రుడు ఏంటంటే అంతకాడికి అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడు, అందంగా కనబడాలి అని. అందుకే మనకేంటంటే సొసైటీలో చూసాం అనుకోండి, స్త్రీలకు సంబంధించి మనం ఎక్కువగా అందమైన ప్రొడక్ట్స్ ఎక్కువ మార్కెట్లో ఉండేది అయ్యే. ఇప్పుడు మంచి మంచి డిజైనరీ డ్రెస్సులు చూసాం అనుకోండి, అది లేడీస్కి ఉంటాయి, జెంట్స్ కంటే కూడా. ఎందుకంటే లేడీస్ అంటేనే శుక్రుడు. ఇంకా బ్యూటీ ప్రొడక్ట్స్ అన్ని కూడా లేడీస్కి ఎక్కువ ఉంటాయి. ఈ మధ్య జెంట్స్ కూడా వాడుతున్నారు, కానీ ఎక్కువ ప్రయారిటీ లేడీస్కి ఉంటుంది. ఎందుకంటే గాజుల దగ్గర నుంచి బొట్టు బిళ్ళల దగ్గర నుంచి, అంటే అలంకరణ అనేది, అలంకరణ సంబంధించిన ఇండస్ట్రీలు అన్నీ కూడా ఏంటంటే స్త్రీల కోసం ఎక్కువ ఉంటాయి. రీజన్ ఏంటంటే స్త్రీలకు అధిపతే శుక్రుడు. అంటే ఒక లక్ష్మీదేవి, ఒక సంతోషం, ఒక ఆనందం, అంటే మనిషి జీవితాన్ని ఉత్సాహాన్ని తీసుకెళ్లే సెక్టార్స్ అన్నీ ఏంటంటే శుక్రుడే ఉంది. ఇంకా మనకేంటంటే క్లాసిక్స్ లో చూసామనుకోండి, వ్యభిచార గృహాలని, రత్నాలని, ఇవన్నీ కూడా శుక్రకారకత్వాలు చెప్తారు. అలాగే రేతస్సు అని ఉంటుంది. ఈ రేతస్సు కూడా ఏంటంటే శుక్రుడు యొక్క అధీనంలోనే ఉంటుంది. ఎందుకంటే కుజుడి నుంచి రక్తం, ఆ రక్తం కణాలుగా, రేతస్సు కణాలుగా మారటానికి శుక్రుడు యొక్క లక్షణం ఎక్కువ ఉంటుంది. అందుకే ఒక మనిషిలో ఒక తేజస్సు బలంగా ఉందంటే వాళ్ళ లైఫ్లో శుక్రుడు బాగుండాడు. ఒక పర్సన్ జీవితంలో అన్ని అనుభవిస్తున్నాడంటే శుక్రుడు బాగున్నాడు. లేదు, ఒక పర్సన్ ఫైనాన్షియల్ గా బాగాలేదు, ఇబ్బంది పడుతున్నాడు అంటే శుక్రుడు బాగాలేదు వాళ్ళ జాతకంలో. రెండు, శుక్రుడికి ఏంటంటే మనకి ఒకటి సప్తమ భావం, వ్యాపారాలు, వ్యవహారాలు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అంటే సప్తమ భావం మొత్తం ఏంటంటే శుక్రుడు అధీనంలో ఉంటుంది. చూడండి, మనం ఆనందం ఎప్పుడు వస్తుంది మనిషికి అంటే మన చిన్ననాటి స్నేహితులు కలిసినప్పుడు మనం కొద్దిగా ఆనందంగా ఫీల్ అవుతాం. ఫ్రెండ్స్ ఉంటారు, 11th హౌస్ ఫ్రెండ్స్ వేరు మనకి. వాళ్ళు ఏంటంటే బిజినెస్ పర్పస్ కానీ, సొసైటీలో ఇరుగు పొరుగు ఆ పరిచయాలు, ఎన్జిఓ యాక్టివిటీస్ చేస్తాం దాని ద్వారా పరిచయాలు ఎలాగ ఉంటాయి. వాళ్ళు ఫ్రెండ్స్ కాదు. ఫ్రెండ్స్ అంటే మీకు నర్సరీ దగ్గర నుంచి వస్తుంటారు చిన్ననాటి స్నేహితులు. వాళ్ళు బాగుండొచ్చు, ఆర్థికంగా బాగోలేకపోవచ్చు, కానీ వాళ్ళని చూస్తే ఒక ఆనందం. ఎందుకంటే ఒక చైల్డ్ మెమరీలోకి వెళ్ళిపోతాడు ఎవ్రీ పర్సన్. అందుకే చిన్ననాటి స్నేహితులకి ఏంటంటే సప్తమ భావాన్ని ఇస్తారు మనకి, ఇది జ్యోతిష్యంలో. ఇక్కడ మళ్ళీ ఆనందం దొరికింది మనం. అక్కడి నుంచి కూడా మనకేంటంటే శుక్రుడు ఆనందాన్ని ఇస్తుంటాడు అని. రెండోది ఏంటంటే కుటుంబం, కుటుంబం యొక్క సంప్రదాయం, దీనికి కూడా శుక్రుడే అధిపతి. అంటే మనకి చిన్నప్పుడు అందించే ఫుడ్ దగ్గర నుంచి, మన బాల్య జీవితం దగ్గర నుంచి చూసుకున్నాం అనుకోండి, సెకండ్ హౌస్ ఎక్కువ ఉంటుంది. దానికి కూడా కాలచక్రంలో శుక్రుడిని ఆధిపత్యంగా తీసుకున్నారు. శుక్రుడు గురించి చెప్పాలనుకోండి, మనకి చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. ఈ శుక్రుడు ఏంటంటే ఒకసారి తన దాయాదుల దగ్గరికి వెళ్ళటం, అంటే ఎవరు దాయాదులు అంటే ఆల్మోస్ట్ కుబేరుడు అనమాట. నీ కుబేరుడు దగ్గరికి వెళ్ళి అతనికి ఆతిథ్యం మొత్తం సేకరించిన తర్వాత కుబేరుడు అంటే రెండు ఒట్టి చేతులు వెళ్తున్నా ఏమైనా తీసుకెళ్ళొచ్చు కదా అని. అతను వెళ్తానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే అతను వృషపర్వుడికి, అతను ఒక గురువుగా ఉండేవాడు. వృషపర్వుడు దేవతల చేతులు ఎప్పుడు ఓడిపోవటం, రాక్షసులు ఇదైపోవటం, మన దగ్గర ధనం లేకపోవటం వల్లే కదా ఇంత సమస్యలు అని చెప్పేసి, ధనం ఏమో కుబేరుడు దగ్గర ఉందని చెప్పి వెళ్తాడు ఇతను, శుక్రుడు యాక్చువల్. వాళ్ళ అన్నదమ్ములు పిల్లలే కాబట్టి వచ్చారు, మర్యాద చేశాడు, ఏమైనా తీసుకెళ్ళంటారు. సరే అని చెప్పేసి తన కమండలో నీళ్లు కుబేరుడి చేతికి ఇచ్చేసి తన చేతిలో దారపోపించుకుంటాడు. దారపోపించుకొని మంత్రం చదువుకుంటాడు.
సరే అని చెప్పి వెళ్ళిపోతుంటే, ఏంటి వెళ్ళిపోతుంటే ఇచ్చేసావుగా నువ్వు అంటాడు. ఎందుకంటే అతను ఎప్పుడైతే తన కమండలోంచి తన చేతిలో దారపోస్తాడో, కుబేరుడు ఎంత ఉందో అంతా మొత్తం ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయింది వృషపర్వుడి దగ్గరికి, పంపించేశాడు అతను. ఎందుకంటే గురువు కదా, అంతటి శక్తివంతుడు శుక్రుడు. కుబేరుడు చూస్తేనే ఇల్లు ఖాళీ అయిపోయింది, దరిద్రం పట్టుకున్నట్టు. ఏంటి పరిస్థితి అని ఏం చేయాలో తెలియక శివుడి దగ్గరికి వెళ్ళాడు, ఫ్రెండ్ దగ్గరికి. నన్ను ఇలాగా శుక్రుడు ఇలా చేశాడు అది ఇదని. అంటే వాస్తవంగా చెప్పాలంటే అప్పటిదాకా అతని పేరు శుక్రుడు కాదు, ఉసేనుడు అనేవాళ్ళు. సరే అని చెప్పేసి శివుడే ఇదైపోతే ఈయనకి క్లారిటీ వచ్చేసింది. ఇంకా శివుడు తలుచుకుంటే ఇంకేముంది, ఏదన్నా అయిపోద్ది, ఇది తప్పించుకోవటానికి వల్ల కాదని చెప్పేసి డైరెక్ట్గా శివుడు గర్భంలోనే దాక్కుని అతను అక్కడే కూర్చొని తపస్సు చేయడం మొదలు పెడతాడు. శివుడు ఎతికి నా గర్భంలో ఉన్నాడని చెప్పేసి ఏం చేశాడంటే ఇంకా అతను నవరంధ్రాలను బంధించేస్తాడు, బయటికి వెళ్ళనీయకుండా. సరే అతను తపస్సు అలాగే చేస్తుంటే ఇంకా శివుడు కూడా మెచ్చుకొని, సరే ఒక పని చెయ్యి, నా శుక్రనాళం నుంచి నువ్వు బయటకు వచ్చేసేయ్ అని అప్పటికప్పుడు శివుడు ఏంటంటే ఒక నాళాన్ని క్రియేట్ చేస్తుంటారు. ఎందుకంటే పైనుంచి వెళ్దామంటే కంఠంలో హాలాహలం ఉంటుంది, చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా అతను దారిలో ఏం లేదు, ఒకే ఒక దారి ఉంది. ఆ నాళం నుంచి, శుక్రనాళం నుంచి అతను బయటకు వస్తాడు కాబట్టి, శివుడు యొక్క శుక్రనాళం నుంచి బయటకు వచ్చాడు కాబట్టి అతన్ని శుక్రుడు అని చెప్పేసి అంటాడు. పైగా నీ స్వార్థం కోసం ఏం చేయలేదు కాబట్టి ఇక నుంచి నీకు కూడా కుబేరులాగే ధనాన్ని మానవులకి ఇచ్చే అర్హత నీకు కూడా ఉంటుందని చెప్పేసి శుక్రుడికి ఇస్తుంటాడు. అది ఆ లక్షణాన్ని. నేను అందుకంటే ఎవరన్నా ఫైనాన్షియల్ స్టేటస్ వచ్చినప్పుడు మీ ఇంట్లో ఆగ్నేయ మూల దీపం పెట్టండి అమ్మా అంట. కొంచెం ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. అలాగే మృత్యుంజయ మంత్రాన్ని కూడా ఇస్తుంటాడు. ఇక్కడ మృత్యుంజయ మంత్రం అనేది మనం రెండు రకాలు తీసుకుంటాం. రాక్షసులు యుద్ధం చేస్తూ ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు, శుక్రుడు బతికిస్తూ ఉంటాడు. ఇది ఒక ప్రాణాన్ని కాపాడుతాను మృత్యుంజయ మంత్రం. కానీ ప్రతి మనిషి దినదినం చనిపోయే అవకాశం ఉంటుంది మానవ జీవితంలో. అదేంటంటే సర్వైవల్. ఇవాళ ఏంటి నా పరిస్థితి, రేపేంటి నా పరిస్థితి అని చెప్పేసి ప్రతి మనిషి ఏంటంటే మనుగడ కోసం దినదినం చనిపోతుంటాడు. కాలచక్రం ఏంటంటే ఇప్పుడు మనం జైమినిలో చూసుకున్నాం అనుకోండి, సెకండ్ హైయెస్ట్ డిగ్రీ ప్లానెట్ని ఆమాత్యకారకం అంటాం. కానీ వేదిక ఆస్ట్రాలజీలో స్థిరకారకత్వం, ఆమాత్యకారకత్వం శుక్రుడికి ఉంటుంది. మెయిన్ సస్టైనల్ లాంటి ఏ మనిషి అయినా సరే సస్టైన్ అవ్వాలి, జీవితంలో బతకాలి అంటే గనక మనకి వాళ్ళ జాతకంలో శుక్రుడు బాగుండాలి. శుక్రుడు ఎంత బలంగా ఉంటే వాళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంత బలంగా ఉంటాయి. నేనేంటంటే కొంతమంది బాగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ డౌన్ అయిన వాళ్ళకి డిఫాల్ట్గా ఒక మంత్రం ఇస్తాను, మృత్యుంజయ మంత్రం చదవండి అని. ఎందుకంటే శివుడు ఇతనికి భోగభాగ్యాలని ప్రసాదించే ఏదైతే ఉందో శక్తిని ఇస్తూనే అతనికి ఒక మృత్యుంజయ మంత్రాన్ని కూడా ఇస్తుంటాడు. అసలు మృత్యుంజయ మంత్రం గొప్పతనం ఏంటంటే ఒక మనిషికి ఏ విధమైన కష్టం వచ్చినా కూడా ఆ కష్టం నుంచి బయటపడేస్తాం. ఫైనాన్షియల్ కష్టం ఉన్నాయి, ఇంకే కష్టం ఉన్నాయి, శుక్ర కారకత్వాలకు సంబంధించిన ఏ కష్టం వచ్చినా కూడా కాపాడేది ఏదైనా ఉందంటే అది మృత్యుంజయ మంత్రం. అది ద మోస్ట్ పవర్ఫుల్ రెమెడీ. అది ఎంతమంది అయినా సరే ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నారు అంటే వాళ్ళ జాతకంలో ఏ కాంబినేషన్స్ ఉంటాయని. అందులో కేతు లాంటి కాంబినేషన్స్ పూర్తి ఏర్పడింది అనుకో, వీళ్ళకి ఎప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ బ్రేకేజెస్ వస్తూ ఉంటాయి లైఫ్లో. వీళ్ళకి నేను ఇచ్చే మంత్రం ఏంటంటే మృత్యుంజయ మంత్రం. ఎప్పుడైనా సరే నవాంశలో కానీ, రాశి చక్రంలో కానీ, దశాంశలో కానీ కేతువుతో శుక్రుడికి సంబంధం ఏర్పడితే ఒకటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద నాకు ఇంత కావాలని ఆలోచించక్కర్లేదు. ఆలోచించే కొద్దీ మనిషి బాగా పీడించబడతాడు. కానీ అదేం ఆలోచించకుండా ఒక్క మృత్యుంజయ మంత్రం చదువుకుంటే చాలు, వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా ఎంత ఫైనాన్షియల్ మ్యాటర్ వచ్చినా కూడా ఆ టయానికి వచ్చి తీరతాయి అంతే. అది బ్లెస్సింగ్, అది ఈశ్వరుడు ఇచ్చిన బ్లెస్సింగ్. అది చాలా మంది మృత్యుంజయ మంత్రాలు కానీ కష్టం ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు అలాంటప్పుడు చదువుతాం. కానీ అంతకు మించిన మృత్యుంజయ మంత్రం ఏంటంటే జీవితంలో మనం ఎలా బతకాలి, ఏం చేయాలి అని అగమ్య గోచర స్థితిలో ఏ పర్సన్ ఉన్నా కూడా ఆ ఒక్క మృత్యుంజయ మంత్రం చదివితే వాళ్ళకి స్థితి అనేది కనబడుతుంది. అసలు ఇన్స్టంట్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మృత్యుంజయ మంత్రం వల్ల. ఫుల్ స్ట్రగుల్ ఉండరు, ఏం చదవక్కర్లేదు, మృత్యుంజయ మంత్రం చదువు ఆటోమేటిక్ ఎవరో ఒకరు వచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. అంత పవర్ఫుల్ మంత్రం అది. శుక్రుడు కాలచక్రంలో సస్టైన్ లాడు. ఈ మృత్యుంజయ మంత్రం సీక్రెట్ అదే. అడిగారు కేతుకుంటేనే శుక్రుడితోనే కాదు, కేతు కాదు, మృత్యుంజయ మంత్రం ఏంటంటే ప్రతి మనిషిని
వాళ్ళ వృత్తుల్లో బతికిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమాత్యకారకుడు కదా శుక్రుడు. మనం ఎలా బతకాలి, మనకు ఫుడ్ ఏంటి, రేపొద్దున ఏ విధంగా సర్వైవల్ అవ్వాలి, ఇలాంటి నిరంతర బాధలు వస్తున్నాయి ఒక పర్సన్ కంటే వాళ్ళ జాతకంలో శుక్రుడు దెబ్బతిన్నాడు కొద్దిగా. లేదు వాళ్ళు సెకండ్ హౌస్ లాంటి ఏదో దెబ్బతిన్నారు, వాళ్ళు చేసిన కర్మలు ఏదో దెబ్బతిన్నాయి. ఈ దెబ్బతింటం వల్ల ఏంటంటే, లేదు శుక్రుడినిచ్చి రెండో హౌస్లో వేదకుడైన గురువే కూర్చున్నాడు. మళ్ళీ వీళ్ళకి ఈ భోగాలు, సుఖాలు, సంతోషాలు, ఆనందాలు ఇవన్నీ ఏంటంటే ఆవిరైపోతూ ఉంటాయి. ఎందుకంటే ఒక వేదక శత్రువు వచ్చి శుక్రుడి నుంచి రెండో ఇంట్లో ఎప్పుడు కూర్చున్నా, లేదా ఆరో ఇంట్లో కూర్చున్నా, ఎప్పుడైనా సరే శుక్రుడి నుంచి రెండో ఇంట్లో కానీ ఆరో ఇంట్లో కానీ మంచి గ్రహాలు పడ్డాయి అనుకోండి, వేదకులు కాకుండా, వాళ్ళ లైఫ్లో అన్ని భోగాలు వస్తాయి, ఎవరు పడ్డా కూడా. అలా కాకుండా వీళ్ళని వేధించే గ్రహాలు ఎవరైతే ఉండారో వాళ్ళు పడ్డారనుకోండి, గురువు కానీ లేదా శని కానీ పడ్డారనుకోండి, శుక్రుడికి మనకి, శుక్రుడికి ఏంటంటే మనకి కారక వేదక గ్రహాలు ఇబ్బంది పెడతా ఉంటాయి. ఎవరి జాతకంలో శుక్రుడి నుంచి సెకండ్ హౌస్లో శని আর గురువు కూర్చున్నారు, వీళ్ళకంటే చాలా భోగాల్ని వాళ్ళిద్దరు ఆపేస్తారు. వాళ్ళు చేసుకున్న ప్రారంభం అది. సుఖ సంతోషాలు ఉండవు, లగ్జరీ లైఫ్ ఉండదు. అర్థమైందా? లగ్జరీ లైఫ్ కళ్ళ ముందు ఉంటుంది కానీ దీన్ని వాళ్ళు ఆస్వాదించలేరు. ఇదంతా జరుగుతుందంటే వాళ్ళ ఇంట్లో, వాళ్ళ జాతక చక్రంలో శుక్రుడు తర్వాత సెకండ్ హౌస్లో కానీ సిక్స్త్ హౌస్లో కానీ గురువు కానీ శని కానీ ప్లేస్ అయి ఉండాలి. ఇప్పుడు వీళ్ళని కాపాడేది ఒకటే, మృత్యుంజయ మంత్రం మాత్రమే కాపాడేది. ఇంకా వేరే ఏ మంత్రం కాపాడదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ జాతకంలో పెట్టుకొని పుట్టారు. అంటే వాళ్ళ గర్జనలో కర్మలు చాలా బలంగా చేశారు కాబట్టి ఈ జన్మలో ఈ ఆర్థిక సంబంధించిన ఇబ్బందుల్లో కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ, సుఖాల విషయంలో కానీ, సంతోషాల విషయంలో కానీ అందనీయకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక బాధని క్రియేట్ చేస్తూ ఉంటాయి ఈ రెండు ప్లానెట్లు, గురువు కానీ శని కానీ. శుక్రుడి నుంచి రెండులో కానీ ఆరులో కానీ ప్లేస్ అయితే ఇది వాళ్ళ ప్రారంభం. చివరికి వీళ్ళ జీవితంలో కూడా ఎక్కువ పోరాడాలి సస్టైన్ కోసం. చాలా రకాల ఉద్యోగాలు మారటం, చాలా రకాల వ్యాపారాలు చేయటం, ఏదో రకం పోరాటం వీళ్ళ లైఫ్లో జరిగింది ఖచ్చితంగా. అప్పుడు వీళ్ళని కాపాడేది ఎవరన్నా ఉండారంటే ఎవ్వరు కాపాడరు, ఒక్క మృత్యుంజయ మంత్రమే కాపాడేది. ఎందుకంటే శివుడు ఇచ్చాడు, శుక్రుడికి ఇచ్చిన వరం ఏంటంటే అదే. ఏ పర్సన్ లైఫ్లో అయినా సరే మీరు మీ జాతకాలు చూస్తున్నప్పుడు ఈ కాంబినేషన్ కనబడింది అనుకోండి, వాళ్ళ జీవితంలో అన్ని పోగొట్టుకుంటున్నారు, ఏం అనుభవించలేదని మీకు తెలుస్తుంది. ఇమీడియట్లీ వాళ్ళకి ఇచ్చే తారక మంత్రం అదే. మీరు ఏం ఆలోచించమాకండి, దేని గురించి వ్యామోహపడక్కర్లేదు, ఇది కావాలని అనుకోక్కర్లేదు, అన్నిటిని మానసికంగా వదిలేసి కేవలం మృత్యుంజయ మంత్రం చదువుతామండి, మీ సమస్యలన్నీ పోతాయని చెప్పి మీరు భరోసాగా చెప్పొచ్చు. నో డౌట్ అది. అంటే దినదిన గండాన్ని కాపాడే మంత్రం అది శివుడు ఇచ్చింది. ఎందుకంటే శుక్రకారకత్వాలు మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. శుక్రుడు అనగానే స్త్రీలకు బాగా ప్రయారిటీ ఇవ్వటం. అంటే మిగతా గ్రహాల కాంబినేషన్స్ కూడా ఉంటాయి. శుక్రుడు అనగానే మనకేంటి ఒక ఫైనాన్షియల్ లార్డ్ కదా. ఒక ఫైనాన్షియల్ లార్డ్ అయినప్పుడు కంజంక్షన్స్ మనం చూసుకుంటాం ఎప్పుడైనా సరే. శుక్రుడి నుంచి ఒక 1/9 కనెక్షన్లో గురుడు పడ్డాడు అనుకోండి, గురుడికి రెండు రకాల తత్వాలు ఉంటాయి మనకి. గురుడు అనగానే మనం ఫస్ట్ ఏమనుకుంటాం, ఒక ఎడ్యుకేషన్ టీచర్ అనుకుంటాం. రెండు కోశాధికారి, ఫైనాన్షియల్ సెక్టర్. వీళ్ళు సర్వైవల్ అవ్వాలి అనుకోండి, శుక్రుడు సర్వైవల్ లాంటి. మామూలుగా దశమాధిపతి వేరే ఉంటారు ప్రతి జాత చక్రంలో, అలాగే దశాంశ చక్రంలో దశమాధిపతిని చెక్ చేసుకుంటాం. దశమాధిపతి ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు, ఆ నక్షత్రాలు నవాంశలు ఎక్కడ ఉన్నాడు, దశాంశలు ఎక్కడ ఉన్నాడు, దాన్ని బట్టి మళ్ళీ కెరీర్ సెట్ చేస్తాం. ఒక పర్సన్ మనం కెరీర్ సెట్ చేసేటప్పుడు చూసుకుంటాం, టెక్నికల్లా, నాన్ టెక్నికల్లా, సెమీ టెక్నికల్. ఇప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మేష రాశి, వృశ్చిక రాశి, అలాగే మకర కుంభాలు, సారీ, అంటే శని రాశులు కానీ కుజు రాశులు కానీ కంప్లీట్గా టెక్నికల్ హౌసెస్. అంటే కంప్లీట్ టెక్నికల్, ఇంకా వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్లోనే సర్వైవల్ అవుతారు. ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళ 10th లార్డ్ హౌస్, 10th లార్డ్ ఎక్కడ ప్లేస్ అయ్యాడు ఏ నక్షత్రం మీద, ఆ నక్షత్రాధిపతి నవాంశలో ఏ రాశిలో కూర్చున్నాడు, దశాంశలో ఏ రాశిలో కూర్చున్నాడు. ఇన్ కేసు నవాంశలో కానీ దశాంశలో కానీ ఈ శని కుజుల రాశులైన మేష వృశ్చికాల్లో కానీ మకర కుంభాల్లో కానీ స్థితి పొందాడు ఎవరో, దశాంశాధిపతి కూర్చున్న నక్షత్రాధిపతి. వాళ్ళ దశమ లాంటి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా 10th హౌస్ లాంటి, అలాంటి ఎక్కడో ప్లేస్ అవుతాడు ఆ నక్షత్రాధిపతి ఎవరు. ఆ అధిపతి మకర కుంభాల్లో కానీ మేషమీనాల్లో కూడా కూర్చోండి, వీళ్ళు కంప్లీట్గా టెక్నికల్ సెక్టార్లోనే సర్వైవల్ అవుతారు. వాళ్ళ జాతకంలో అది రాసి పెట్టి ఉంది. లేదు ఈ మేనంలో కానీ ధనుసులో కానీ ఇంకా శుక్ర నక్షత్రాలు
వృషభంలో కానీ శుక్ర రాశిలో తులారాశిలో కానీ ఈ 4 రాశిలో కూర్చున్నాను అనుకో వీటి నాన్ టెక్నికల్ పర్సన్స్. నాన్ టెక్నికల్ సెక్టార్స్లో వీళ్ళు సర్వేలు అవుతారు అని. లేదు సెమీ టెక్నికల్ అనుకోండి. మనం సెమీ టెక్నికల్ అనగానే ఇంకా మిథునం నుంచి కన్య వరకు వరుసగా 4 రాశులు కూడా తీసేసుకోవచ్చు మనం. యాక్చువల్గా మనం కర్కాటకాన్ని కూడా నాన్ టెక్నికల్లో పెడతాము. సింహాన్ని మిథునాన్ని కన్యాన్ని సెమీ టెక్నికల్లో పెడతాం. ఇక్కడ పడ్డాడు ఆ లార్డు. వీళ్ళకి ఏంటంటే కొద్దిగా టెక్నాలజీ వచ్చిన ఛాన్స్ ఉండాలి. ఇప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉండాలి, నాకు భోగభాగ్యాలు అందాలి, లేకపోతే ఆనందం కావాలి. శుక్రుడు ఎక్కువ ఏంటంటే ఆనందాన్ని ఇస్తుంటాడు మనకు. చాలా మంది చాలా రకాల పనులు చేస్తుంటారు, ఆనందం దొరకదాడు. ఎందుకంటే వాళ్ళ కర్మాధిపతి ఎక్కడో కూర్చుంటాడు, ఎక్కడో ప్లేస్ అవుతాడు. కానీ శుక్రుడితో ఒక ప్లానెట్ కనెక్షన్ అయింది. ఇన్ కేసు గురుడు కనెక్షన్ అయ్యాడు అనుకోండి, గురుడు కూర్చున్నాడు శుక్రుడితో ఏ ప్లేస్ లో కూర్చున్నాడో చెక్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం టెక్నికల్ నాన్ టెక్నికల్ ఇలా చూసుకుంటాం. నాన్ టెక్నికల్ గా చూసుకున్నాం అనుకోండి, టీచింగ్ సెక్టార్స్ అన్ని నాన్ టెక్నికల్ వెళ్ళిపోతూ ఉంటాయి మనకి. గురుడు జ్ఞానాధిపతి కాబట్టి ఈ టీచింగ్ వైపు కానీ ధర్మస్థానాల వైపు కానీ వీళ్ళు ఏంటంటే కెరీర్ సెట్ చేసుకోవచ్చు. రెండోది కొంచెం సెమీ టెక్నికల్లోకి కనెక్షన్ ఏర్పడింది గురువుకి, ఇలా శుక్రుడితో సంబంధం ఏర్పడింది. 1/9 యాక్సెస్ లో కానీ కంజంక్షన్ లో కానీ గురు శుక్రులు పడ్డారు. ఈ బ్యాంకింగ్ సెక్టార్స్ లో కూడా వీళ్ళు జాబ్ ట్రై చేయొచ్చు. ఎందుకంటే సెకండ్ భావానికి సంబంధం ఏర్పడింది అనుకోండి, ఫైనాన్షియల్ కి బ్యాంకింగ్ సెక్టార్ లో చూసుకోవచ్చు వీళ్ళు. లేదా ఆరో భావం సంబంధం ఏర్పడినా కూడా అదే బ్యాంకింగ్ సెక్టార్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే గురుడు అనగానే మనకంటే ఒకటి టీచింగ్ వైపు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, ధర్మం వైపు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. లేదు కొన్ని సెకండ్ హౌస్ లో ఫుడ్ సెక్టార్స్, ఫుడ్ ఆయిల్స్ ఉంటాయి, అది గురుడు అధీనంలో ఉంటాయి. లేదంటే బ్యాంకింగ్ సెక్టార్ లో ఎక్కువ సర్వేలు అవుతుంటారు వీళ్ళు, టెక్నికల్ పర్సన్స్. ఇంకా మిగతా గ్రహాల సంబంధం కూడా ఏర్పడింది అనుకోండి, సెకండ్ హౌస్కి ఏర్పడింది, గురుడు శుక్రుడు కనెక్షన్ అయ్యే వాళ్ళు చేస్తాం, బ్యాంకింగ్ ఎత్తుకోవచ్చు. బుధుడు కూర్చున్నాడు అనుకోండి, మీడియేషన్ సెక్టార్స్. అర్థమైందండి? శుక్రుడితో కనెక్ట్ అయ్యాడు బుధుడు, మీడియేషన్. బుధుడికి కాలచక్రంలో ఏంటంటే ఆరో భావానికి ఆధిపత్యం ఉంది. ఆరో భావంకి ఆధిపత్యం అనగానే ఏంటంటే ఇక్కడ బుధుడు అనగానే ఒకటి గుర్తుపెట్టుకుంటాడు, బుధుడిది మనకి ఉత్తర దిక్పాలకుడు. ఉత్తర దిక్పాలంలో కుబేరుడు అధిపతి. కుబేరుడు లక్షణాలు బుధ లక్షణాలు ఒకేలాగా ఉంటాయి. బుధుడిని కుబేరుడుగా తీసుకుంటాం మనం. అంటే కుబేరుడు అంటే వెంకటేశ్వర స్వామి కూడా అప్పులు ఇచ్చిన అతను ఆయనే. అంటే చాలా మంది ఫైనాన్షియల్స్ అందరూ అప్పులు ఇచ్చే వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ జాతకంలో బుధుడు బలంగా ఉంటాడు. బుధుడు బలంగా ఉన్న వాళ్ళు ఏంటంటే వడ్డీ వ్యాపారాలు చేస్తుంటారు, వడ్డీ వ్యాపారాల్లో సంపాదిస్తుంటారు అని. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు, అప్పులు చేసేవాళ్ళు కాదు, అప్పులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అదే బుధుడికి అశుభ గ్రహాల సంబంధం ఏర్పడింది, కుజుడు లాంటి గ్రహం సంబంధం ఏర్పడింది అనుకో, వీళ్ళు ఎక్కువ అప్పులు చేస్తుంటారు, తీర్చలేరు. చూడండి, లోన్ కానీ లోన్ అనగానే మనం చాలా మంది కుజుడు అనుకుంటాం, కానీ కుజుడు కంటే ముందు లోన్ ఇచ్చేది బుధుడు బాగుంటే లోన్లు చేసేది బుధుడు బాగోపోతే. ఇదే బుధుడు శని సంబంధంలో కానీ కుజు సంబంధంలో కానీ ఏర్పడితే వీళ్ళు ఏంటంటే ఎక్కడ అప్పులు దొరికితే అక్కడ అప్పులు చేస్తూనే ఉంటారు. ఇలా మీరేంటంటే బుధుడిని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇదే బుధుడు శుక్రుడితో కనెక్ట్ అయ్యాడు, ఇక ఎడ్యుకేషన్ సెక్టార్స్లో కానీ స్కూల్స్లో కానీ ఇంకేదైనా బిజినెస్ సెంటర్స్లో కానీ ఎక్కడైనా సరే రిటైల్ సెక్షన్ కానీ ఇంకా షార్ట్ జర్నీస్, స్మాల్ ట్రావెల్స్ కానీ ఇలాంటివన్నీ ఏంటంటే ఇంకా మనకి డాక్యుమెంటేషన్ సిస్టమ్స్ ఇలాంటి పనులు ఏం చేసినా కూడా వీళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ గ్రోత్ అనే కన్నా ముందు ఆనందం వస్తుంది. శుక్రుడు ఆనందాన్ని కారకుడు. అక్కడ ఒక రకమైన సుఖాన్ని కూడా ఇస్తుంటాడు, సంతోషాన్ని, కొన్ని రిలేషనల్ ఆనందాన్ని ఇస్తుంటాడు, ఒక ఎంటర్టైన్మెంట్ అది. శుక్రుడితో ఏ గ్రహం కలిస్తే ఆ గ్రహంతో మనం పనులు చేస్తే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం మనం. ఇప్పుడు శుక్రుడితో కుజుడు కనెక్ట్ అయ్యాడు అనుకోండి, కుజుడు అనగానే టెక్నికల్ పర్సన్. శుక్ర కుజుల కాంబినేషన్ ఏర్పడింది, వీళ్ళే సాఫ్ట్వేర్ సైడ్ కానీ టెక్నికల్లో బాగా జాబులు చేసుకోవచ్చు, ఇంకా ఎలక్ట్రికల్ సెక్టార్స్లో కూడా వెళ్ళొచ్చు. లేదు కుజుడు అనగానే దేహానికి కాబట్టి ఈ జిమ్ లాంటి యోగా సెంటర్స్, జిమ్ సెంటర్స్ ఇలాంటి వాటివి కూడా వాళ్ళు వెళ్తున్నంతసేపు ఏంటంటే లేదా వాటికి సంబంధించిన ఆర్గనైజేషన్ చేస్తున్నా కూడా వీళ్ళకి ఆనందం వస్తుంది, ఫైనాన్షియల్ ప్రాఫిట్స్ కూడా ఉంటాయి. ఇలా శుక్రుడితో ఏ గ్రహంతో కనెక్ట్ అయితే, శనితో కనెక్ట్ అయ్యాడు. శని అనగానే అంటే ఇక్కడ మనకి శ్రామికులు, అర్థమైనా, అంటే మ్యాన్ పవర్ సప్లై చేయటం. ఇంకా శని అనగానే ఆర్కిటెక్ట్, ఇంజనీరు, అతను అతను టెక్నికల్ పర్సన్. శని అనగానే కుజుడు అనగానే టెక్నికల్ పర్సన్స్. ఇలాగా ఈ టెక్నికల్ వైపు శనికి సంబంధించిన ప్లంబింగ్ సెక్టార్స్ కానీ ఇవన్నీ ఏంటంటే కొన్ని టెక్నికల్ వర్క్స్ ఉంటాయి శనాధీనాలు. వీటికి సంబంధించిన వృత్తులు కానీ వ్యాపారాలు కానీ చేస్తున్నా కూడా వీళ్ళకి ఆనందం వస్తుంది,
అండ్ ఫైనాన్షియల్ గెయిన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే సర్వైవల్ అవుతాడు, శుక్రుడు సర్వైవల్ చేస్తుంటాడు. ఎప్పుడైనా సరే పర్సన్కి సర్వైవల్ పాయింట్ ఎతకాలి అంటే కనుక మీరు ఆ శుక్రుడికి కంజంక్షన్లో కానీ వన్ ఫైనాన్స్ కనెక్షన్లో కానీ ఏ గ్రహాలు అయితే పడ్డాయి, ఈ గ్రహాలకు సంబంధించిన కారకత్వాలు వాళ్ళ లగ్నాత్ భావ కారకత్వాలు, లేదా అదే గ్రహం దశమంలో ఎక్కడ సంబంధం ఏర్పడుతుంది దానికి సంబంధించిన కారకత్వాలు మీరేంటంటే మీరు కొంచెం ఆలోచించి చెప్పాలి. అక్కడ కొద్దిగా ఆనందం దొరికే అవకాశం ఉంటుంది. రెండు వాళ్ళతో దాంతోపాటు ఏం చేయాలంటే మీకు వాళ్ళకి మృత్యుంజయ మంత్ర పఠనం అనేది కూడా అలవాటుగా తీసుకెళ్ళాలి. ఈ రెండు చేపిస్తున్నారు అనుకోండి, వాళ్ళ సర్వైవల్ అనేది ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఆమాత్యకారకుడు కదా, ఆమాత్యకారకుడు అంటే ఏంటి, వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి కదా, వాళ్ళ ఈ భూమి మీద సర్వే అవ్వాలి. సర్వే అవ్వాలంటే ఎవరి జాతకం చూసినా చూడకపోయినా కూడా శుక్రుడు సంబంధం చూసుకొని మీరు ఏంటంటే చెప్పొచ్చు. ఇంకా మనం డీప్కి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఈ శుక్రుడి నుంచి రెండో భావంలో ఆరో భావంలో ఏ గ్రహాలు పడ్డాయి, ఏ గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి, వాటిని తప్పించుకోవాలంటే ఎలా చేయాలి, ఈ మిగతా రెమెడీస్ ఇస్తుంటాం. అలా శుక్రుడి నుంచి నాలుగో భావం వేదక స్థానంలో ఏ ఏ గ్రహాలు పడ్డాయి, వీళ్ళు ఎక్కడ వేధించబడుతున్నారు. ఇప్పుడు శుక్రుడి నుంచి 4 గంటలు మనకి ఒక శని పడ్డాడు అనుకోండి, వాళ్ళు కింద పనుల వల్ల కానీ ఇంకేదన్నా శని కారకత్వం వల్ల ఏంటంటే వీళ్ళు పీడన అనిపిస్తారు. వీళ్ళ లైఫ్లో కూడా ఇవి కొంచెం పీడన ఇస్తూ ఉంటాయి. ఈ చంద్రుడు అనగానే చంద్రకారకత్వాలు అంటే మన పీస్ ఆఫ్ మైండ్, జర్నీస్, మదరు, ఇవన్నీ పీడన అనిపిస్తూ ఉంటాయి. కుజుడు అనగానే మన ఇంట్లో ఉండే టెక్నికల్ ఐటమ్స్ కానీ ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ లేదా కనిష్ట సోదర వర్గం కానీ వీళ్ళ వల్ల వాళ్ళు పీడన అనుభవిస్తారు, వాళ్ళ వల్ల మనం కూడా సఫర్ అయితే అనుభవిస్తాం. అందులోనూ ఆయా గ్రహాలు అంతర్దశలు వచ్చిన శుక్ర మహాదశ వచ్చినప్పుడు ఎక్కువ పీడిస్తాయి. అందులో శుక్రుల్లో గురువు, శుక్రుల్లో శని డిఫాల్ట్ గాని పీడిస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళిద్దరు శత్రువులు శుక్రుడికి, వాళ్ళ అంతర్దశలు పెద్దగా కలిసి రావు. ఇన్ కేసు శుక్రుడికి నుంచి భోగాన్ని ఇవ్వగలిగేది ఇమీడియట్లీ ఏంటంటే సెకండ్ అండ్ సిక్స్త్ హౌసెస్, అంటే శుక్రుడి తర్వాత. మనకి ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పాను క్లాసెస్లో, అర్థమైనా 2, 6, 12, 4 అనేది మనకి పాచక బోధక కారక వేదక స్థానాలు. మనకి కారక స్థానం కొన్నాళ్ళు బాగుంటుంది, కొన్నాళ్ళు బాగోదు అని చెప్పా. 12వ భావం శుక్రుడి నుంచి 12లో ఏమైనా గ్రహాలు కూర్చున్నాయి అనుకోండి, ఆ గ్రహ కారకత్వాలు కొన్నాళ్ళు బాగుంటాయి. సారి జాతకం వచ్చాం శుక్రుడి నుంచి 12లో గురుడు సూర్యుడు కూర్చున్నారు. గురుడు డిఫాల్ట్ గా శత్రువే, కొద్దిగా బ్యాలెన్స్ చేస్తుంటాడు. సూర్యుడు కూర్చోకూడదు అంటే ఏంటి, సూర్యకారకత్వాలు. సూర్యుడు లగ్నాధిపతిగా కొన్నాళ్ళ వ్యక్తిత్వం బాగుంటుంది, కొన్నాళ్ళ వ్యక్తిత్వం డిస్టర్బెన్స్ అవుతుంది. లేదు గురుడు పంచమ కారకత్వం, అష్టమ కారకత్వం. అష్టమం అంటే ఒక ఫిజికల్ రిలేషన్, కొన్నాళ్ళు ఉంటుంది, కొన్నాళ్ళు ఉండదు. పంచమం ప్రేమ కొన్నాళ్ళు ఉంటుంది, కొన్నాళ్ళు ఉండదు. పిల్లలతో ఆనందం కొన్నాళ్ళు ఉంటుంది, కొన్నాళ్ళు ఉండదు. ఎందుకంటే కారకస్థానం శుక్రుడి నుంచి 12వ భావంలో ఏ గ్రహాలు పడితే అలా చెప్పాలి మనం. అదే 4లో పడితే ఖచ్చితంగా పీడిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక మహాదశ యాక్ట్ అయినప్పుడు ఆ మహాదశల ఆటి నుంచి 4 హౌసెస్ పాచక బోధక కారక వేదనలు యాక్టివేట్ అవుతాయి. అందులో కూర్చున్న ప్లానెట్స్ కూడా డిఫాల్ట్గా యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు మనం ఒక మెయిన్ వేసాం అనుకోండి స్విచ్, ఆ మెయిన్కి ఎన్ని కనెక్షన్స్ ఉంటే అన్ని కనెక్షన్స్ యాక్టివేట్ అయిపోతాయి. అందులో పర్టికులర్ ఐటమ్ ఏంటంటే పర్టికులర్ స్విచ్ ఆన్ అవ్వాలి. అది ఎప్పుడు ఆన్ అయ్యిద్ది అంటే ఆ అంతర్దశ యాక్టివేట్ అయినప్పుడు ఆ స్విచ్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. కానీ ఏ గ్రహం అన్న వచ్చినా కూడా ఆ గ్రహంతో పాటు పాచిక బోధకాలు యాక్టివేట్ అయిపోతాయి, వేదకం యాక్టివేట్ అయిపోతాయి, కారకం యాక్టివేట్ అయిపోతాయి. ఆ గ్రహాలన్నీ ఒకేసారి యాక్టివేట్ అవుతాయి ఆ దశ మొత్తం. పర్టికులర్గా వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇట్లా మీరేంటంటే ఒక శుక్రుడు అనగానే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఎంటర్టైన్మెంట్, రేతస్సు అని. శుక్రుడు అనగానే రేతస్సు అంటే ఒక మనిషిలో ఉండే ఆరా, వెలుగు, శక్తి. ఈ రేతస్సు శుక్రుడు యొక్క డెవలప్మెంట్ లో వస్తుంది. అలా శుక్రుడు అనగానే మన ఏంటి ఇంటర్నల్ గ్లాండ్స్, అర్థమైనా, ఇంటర్నల్ ఆర్గాన్స్, ఇవన్నీ శుక్రకారకత్వం ఉంటుంది. అలాగే స్కిన్ కూడా శుక్రకారకత్వం ఉంటుంది. ఇప్పుడు అక్కడ దాకేందుకు మనకి చూసుకున్నాం అనుకోండి, ఒక దేహ కారకత్వం తీసుకున్నాం, ఓకేనా. దేహ కారకత్వం అనగానే ఏ పర్సన్ జాతకంలో అయినా సరే మనం కుజుడిని తీసుకుంటాం డిఫాల్ట్. కుజుడిని తీసుకోగానే ఈ కుజుడి నుంచి 12వ భావంలో ఏ గ్రహం అయితే ప్లేస్ అవుతుందో, కుజుడు వెనకమల 12లో ఏ గ్రహం ప్లేస్ అవుతుందో ఆ గ్రహ సంబంధ కారకత్వాల వల్ల ఈ దేహం పీడించబడుతుంది అని చెప్పాలి. కుజుడి నుంచి 12వ ఇంట్లో శుక్రుడు కూర్చున్నాడు ఇన్ కేసు,
శుక్రుడు అంటే ఏంటి? శుక్ర కణాలకు ఆధిపత్యం, సంభోగానికి ఆధిపత్యం, సుఖానికి ఆధిపత్యం. ఇవి వీళ్ళ లైఫ్లో పీడించబడతాయి. రెండు, శరీరంలో శుక్రుడు అధీనంలో మనకేంటంటే ఈ కిడ్నీలు, ఇంటర్నల్ గ్లాండ్స్ ఉంటాయి కదా. వీళ్ళ బాడీలో ఈ గ్లాండ్స్ దెబ్బతింటాయి అని చెప్పాలి. అర్థం? కుజుడి నుంచి 12 ఇంట్లో ఆ శుక్రుడు ఉంటాం వల్ల దెబ్బతింటాయి, ఖచ్చితంగా దెబ్బతింటాయి. ఎందుకంటే వాళ్ళ దేహంలో అది దెబ్బతినాలి. రాసి పెట్టుకుంది. గురుడు కూర్చున్నాడు అనుకోండి, గురువు సంబంధమైన గురుకారకత్వాలు బాడీలో ఫ్యాట్ లెవెల్స్ దెబ్బతింటాం కానీ. అర్థమైనా? అలాగే గురుడు కారకత్వం ఉన్న లివరు, ఇలాంటివన్నీ. గురుడు కారకత్వం ఏంటంటే మస్తిష్కం ఉంటుంది, ఈ మస్తిష్కం దెబ్బతింటాం కానీ. ఇదంతా ఏంటంటే ఎగ్జాక్ట్ గా కుజుడి వెనకమాల వాళ్ళ ప్లేస్ అయితే. 12వ భావం ఏంటి? కుజుడికి వేదక స్థానం. వీటికి సంబంధించిన సఫర్ అనిపిస్తుంటారు. ఒక్కొక్క పర్సన్ బాగా హెడేక్ వస్తుంటుంది. హెడేక్ వస్తుందంటే హెడ్కి మనకి దిగ్బలాలు రెండు ఉంటాయి, బుధుడు గురుడు. శుక్రుడు వెనకాల 12వ ఇంట్లో వాళ్ళు ఇద్దరు పడ్డారు అనుకోండి, వీళ్ళకి ఎక్కువ హెడేక్ మైగ్రేన్లు వస్తూ ఉంటాయి, కుజుడు వెనకమాల పడ్డారు కాబట్టి. అర్థం? అంటే కుజుడి నుంచి 12వ భావంలో ఎవరు పడ్డారు ఇంపార్టెంట్. ఈ 12వ భావంలో ఏ గ్రహం అని పడింది, ఆ గ్రహం యొక్క భావాలు ఏంటి అని చెక్ చేసుకోవాలి ఒకసారి మనం. ఆ భావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు పంచమ భావం అనుకో, సంతానం దెబ్బతినే అవకాశం ఉంటుంది. సప్తమ భావం అనుకో, కూర్చొని వెనకాల అధిపతికి, స్పౌజ్కి సంబంధించిన, వ్యాపారాలకు సంబంధించిన విషయాలు దెబ్బతింటాయి. రెండోది, కుజుడనగానే ఫస్ట్ ఏంటంటే మన దేహం అని గుర్తుపెట్టుకున్నాం. మన దేహంలో ఇంటర్నల్ ఏ ఆర్గాన్స్ దెబ్బతింటాయో చెక్ చేసుకోవాలంటే కుజుడి నుంచి 12వ భావంలో ఆ గ్రహాలు ఉంటాయి. 12వ భావంలో సూర్యుడు కూర్చున్నాడు అనుకోండి, ఆల్మోస్ట్ సూర్యుడు కారకత్వం అంటే బోన్ రిలేటెడ్ ఇష్యూస్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, ఐస్ సైట్స్, ఇవన్నీ డిఫాల్ట్గా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కరెక్ట్గా ఎగ్జాక్ట్ 12 సూర్యుడికి, ఇది కుజుడి నుంచి 12లో సూర్యుడు కూర్చుంటాయి. ఎందుకంటే కుజుడు అనగానే దేహం. అర్థం? దేహ కారకత్వాలు మనం చెక్ చేసుకుంటాం. బుధుడు కూర్చున్నాడు, చర్మ సంబంధమైన, న్యూరాన్ సంబంధమైన. శని కూర్చున్నాడు కుజుడు వెనకమాల. శని అంటే కండరాలకు సంబంధించిన వాత సంబంధమైన, పక్షవాతం, పారాలిసిస్, ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ దేహానికి దేహ కారకుడైన కుజుడి నుంచి వేదక స్థానం 12లో ఏ గ్రహాలు కూర్చుంటే ఆ గ్రహ ధాతువులు వాళ్ళ శరీరంలో దెబ్బతింటాయి అని. అందుకే శుక్రుడు లాంటి గ్రహం కూర్చున్నాడు అనుకోండి, లాంగ్ టర్మ్ లో ఎలాగంటే పురుషులు అంటే మగతనం పోతుందని చెప్పొచ్చు మనం. సింపుల్ చెప్పచ్చు, దాని పెద్ద కష్టం కాదు. శుక్రతత్వాన్ని కోల్పోతారు అండి. ఇలాగేంటంటే చాలా రకాలుగా ఉంటుంది. కారకత్వాల్ని, ఆ కారకత్వ వేదక స్థానాల్లో ఏ గ్రహాలు పడ్డాయో ఆ గ్రహాలు టైంలో వస్తాయి బాగా ఎక్కువ. గురుడు పడ్డాడు, గురుడు అంటే డయాబెటీస్ కారకత్వం అనుకుందాం అనుకో, కుజుడు వెనకమాల 12 ఇంట్లో కూర్చున్నాడు, వాళ్ళు డయాబెటీస్ వచ్చేసింది. దాన్ని ఆపలేం మనం. లివర్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. శుక్రుడు కూర్చుంటే కిడ్నీల ప్రాబ్లం వస్తూ ఉంటుంది, ఎడ్రినల్ స్టెరాయిడ్స్ లో ప్రాబ్లం వస్తుంది. శుక్రుడు కూర్చుంటే జఠరాగ్నిలో ప్రాబ్లం వస్తుంది మనకు. అలాగా కుజుడు వెనకమాల ఈ దేహంలో 12 ఇంట్లో పర్టికులర్ ఆర్గాన్ వీళ్ళని లైఫ్ టైం సఫర్ చేస్తుంది అని. దానికి సంబంధించిన కూడా ఇంకా ఆపోజిట్ గ్రహాలు ఏం కూర్చున్నాయి, ఏ గ్రహాలు వస్తున్నాయి, దేనికి రెమెడీ చేసుకోవాలి, ఏ మెడికేషన్ తీసుకోవాలి, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. కారకత్వాలు మోస్ట్. అందులో శుక్ర కారకత్వాలు ఏంటి? సుఖం, సంతోషం. సుఖం అంటే ఏంటి ఇక్కడ? ఇది రొమాంటిక్ లైఫ్, మానసిక సుఖాలు కాదు. రొమాన్స్ లో దొరికే సుఖం శుక్రుడు ఇస్తాడు. మానసిక సుఖం ఇచ్చేది మనకి ఎవరంటే తల్లి, చంద్రుడు. అలాగే భోగాలు, భాగ్యాలు, రత్నాలు, స్త్రీలు, ఇవన్నీ శుక్రుడే. ఈ శుక్రుడి నుంచి 4వ ఇంట్లో ఎవరు కూర్చున్నారు, వాళ్ళ వల్ల ఏంటంటే కొన్ని సఫర్లు అనేది ఉంటుంది. ఈ పర్టికులర్ గా ఏ గ్రహం కూర్చుంది, ఆ గ్రహ కారకత్వాలు అంటే ఆ గ్రహం ఏ భావానికి ఆధిపత్యం తీసుకుంది, అది ఈ శుక్ర మహాదశలో వేధిస్తుందా, లేకపోతే ఆ గ్రహ సంబంధమైన సెక్టార్స్ వల్ల ఇలా సర్వేవల్ అని దెబ్బతింటున్నారు. శుక్రుడు అనగానే మనం ఏం చెప్పాం అక్కడ? ఆమాత్యకారకుడు అని చెప్పుకున్నాం మనం. సర్వేవల్ లాంటి శుక్రుడి నుంచి 4వ ఇంట్లో ఒక చంద్రుడు కూర్చున్నాడు అనుకో, వీళ్ళు వాటర్ సంబంధించిన కానీ, లిక్విడ్ సంబంధించిన బిజినెస్లు కానీ, ట్రావెలింగ్ ఐటమ్ సంబంధించిన బిజినెస్లు కానీ ఏదైనా చేద్దాం అనుకుంటే లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల వేధించబడతారు వీళ్ళు. వీళ్ళ ఫైనాన్షియల్ని కంప్లీట్గా డౌన్ చేస్తుంది. కుజుడు కూర్చున్నాడు శుక్రుడి నుంచి 4వ ఇంట్లో, ఈ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం. అర్థమైందా? ఈ టెక్నికల్ ఐటమ్స్ మీద, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్ మీద బిజినెస్ చేద్దాం అనుకుంటాం. ఇలా భూ సంబంధమైన విషయాల్లో వ్యాపారాలు చేద్దాం అనుకుంటాం. ఏదన్నా చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, వీళ్ళు దానివల్ల వీళ్ళకి జీవన వృత్తి, సుఖం, సంతోషం అన్ని కోల్పోయే అవకాశం.
శని కూర్చుంటే ఇప్పుడు నుంచి 4 గంటల నేను ప్లంబింగ్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే నేను ఆర్కిటెక్ట్ సంబంధించి చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఐరన్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే మ్యాన్ పవర్ సప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి ఆలోచనలు చాలా ఉంటాయి. ఒకసారి దాంట్లో దిగారనుకోండి వీళ్ళకి సంతోషం అంతా పోతుంది లైఫ్లో. రెండు, ఇలా జీవన వృత్తికి కూడా కష్టంలా తీసుకెళ్తాం. ఇప్పుడు నుంచి 4 గంటలు ఈయన కూర్చున్నాడు, శని కూర్చున్నాడు, నేను బిల్డింగ్ మెటీరియల్స్ రెంట్కి ఇస్తాను. ఇలాంటి చాలా ఆలోచనలు ఉంటాయి. దాంట్లో వాళ్ళు నష్టాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఎక్కడ నష్టపోతారు వీళ్ళు, ఎక్కడ లైఫ్లో సుఖ సంతోషాలు లేకుండా గడుపుతారు అంటే శుక్రుడి నుంచి 4 గంటల ఏ ప్లానెట్ ఉందో ఆ ప్లానెట్కి సంబంధించిన వీళ్ళు లైఫ్లో ట్రిగ్గర్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ ఇదైపోతుంది. కాపాడేది మళ్ళీ ఇక్కడ ఒకటే మంత్రం, మృత్యుంజయ మంత్రం, బ్లైండ్గా వచ్చింది. లేదు, మీ లైఫ్లో మీరు పర్సనల్గా చెక్ చేసుకోండి, మీరే డైలీ చదవండి, ఆ రిజల్ట్ ఎలా ఉందో చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత చెప్పండి, నేను బ్లైండ్గా చెప్తాను. 200% ఇది వర్కౌట్ అయితే అంతే, నో డౌట్. ఆ ఒక్క మంత్రం చాలు, వాళ్ళు సర్వైవల్ అవ్వటానికి, జీవన వృత్తికి బతకడానికి ఎంత కష్టంలో ఉన్నవాడికైనా సరే ఆ ఒక్క మంత్రం వీళ్ళు బయటపడేసింది. ఏకదాటిగా అన్నిటి మీద మానసికంగా వదిలేసి చదవాలి దాన్ని, వ్యామోహాలన్నీ వదిలేసి అన్ని దొరుకుతాయి. శుక్రుడికి సంబంధించిన అన్ని భోగభాగ్యాలను దొరికిచ్చే మంత్రం తీసుకొచ్చేది కేవలం ఈశ్వర మంత్రం, అది కూడా మృత్యుంజయ మంత్రం. ఈశ్వరుడు చెప్పాలి కాదు, ఈశ్వరుడు ఈయనకు ఒక మంత్రాన్ని ఇచ్చాడు, మృత్యుంజయ మంత్రం అని. అది వరం. అది వాళ్ళ లైఫ్లో శుక్రుడు దెబ్బతింటే ఏ పర్సన్ అయినా కాలచక్రంలో సస్టైన్ లాట్ ఆయనే కాబట్టి స్థిర ఆమాత్యకారకుడు ఆయన. ఆమాత్యకారకుని మీరు బ్యాలెన్స్ చేయండి, లైఫ్లో సెట్ అయిపోతుంది. ఓకే.